సో సో పిల్లలు మనము లాస్ట్ క్లాస్ లో మ్యాథ్స్ ని డిస్కస్ చేసినాం, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి అండ్ ప్రాపర్టీస్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఒకసారి మనం లాస్ట్ క్లాస్ యొక్క బ్రీఫ్ తొందరగా 10 minutes లో రివిజన్ చేసేద్దాం చిన్న. ఓకే, ఏమేమి నేర్చుకున్నాం మనము లాస్ట్ క్లాస్ లో? ఎందుకంటే లాస్ట్ క్లాస్ గుర్తుంటే మళ్ళీ ఈ క్లాస్కి వెళ్ళచ్చు. లాస్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ క్లాస్ లో ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాం? ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ గురించి ఏం నేర్చుకుందాం? సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అని నేర్చుకున్నాము. ఓకే, ఇంకోటి ఏం నేర్చుకున్నాము? ఏవేని రెండు సైడ్స్ ని ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఏవేని రెండు సైడ్స్ ని సమ్ చేస్తే వాటి సమ్ ఆల్వేస్ మూడవ భుజం కంటే మూడవ సైడ్ కంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి. ఓకే, ఇట్లా. ఓకే, దీని తర్వాత ఇంకేం నేర్చుకున్నాం మనం? బేస్డ్ ఆన్ సైడ్ ని ఆధారంగా చేసుకొని మనం ట్రయాంగిల్ టైప్స్ ని చేశాను. ఏమేమి టైప్స్ తీసుకున్నాం మనం? టైప్స్ ఏంది? బేస్డ్ ఆన్ సైడ్ పైన ఆధారంగా చేసుకొని ఏం చేసినా టైప్స్ ని చేసాం. ట్రయాంగిల్ టైప్స్ ఏమన్నా చేసాం మనం? ఒకటేమన్నా నేను ఒకటి ఐసోసిలెస్ ట్రయాంగిల్ అన్నాను, గుర్తుందా? ఐసోసిలెస్ ట్రయాంగిల్. ఐసోసిలెస్ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా? ఇందులో ఐసోసిలెస్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఎందులో అయితే రెండు సైడ్స్ సేమ్ ఉంటాయో అది ఐసోసిలెస్ ట్రయాంగిల్. ఓకే, గుర్తుందా? లాస్ట్ క్లాస్ లో ఈ ట్రయాంగిల్ లో ఏవి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏసి, ఈ రెండు సైడ్స్ సమానంగా ఉన్నాయి అన్నా. సో దీని ఏమన్నా మనం ఐసోసిలెస్ ట్రయాంగిల్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏందన్నా? నెక్స్ట్ ట్రయాంగిల్ గుర్తుందా? మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇది 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 ఈ మూడు సైడ్స్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకుంటే ఇది ట్రయాంగిల్ ఏబిసి లో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిసి ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. ఈ మూడు సైడ్స్ ఏముంటాయి అనుకున్నాం? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నాం, గుర్తుందా? మనం ఏమన్నా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నాం, గుర్తుందా? లాస్ట్ క్లాస్ లో ఇంకో ట్రయాంగిల్ ఏం చెప్పుకున్నాం? మూడు వేరు వేరు సైడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిలో ఏబి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బిసి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సిఏ. ఇది చూసుకుందాం కొన్నాను. అంటే మూడు సైడ్స్ అనేవి ఈక్వల్ గా వేరు వేరు అనమాట. అప్పుడు దాన్ని ఏమన్నాము? స్కేలింగ్ ట్రయాంగిల్ అన్నా. స్కేలింగ్ ట్రయాంగిల్ అని అర్థమైందిగా. మూడు మూడు ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ సైజ్. ఏంటిదేంటిది? ఒకటి ఐసోసిలెస్ ట్రయాంగిల్, ఎక్కడైతే రెండు సైడ్స్ సమానంగా ఉంటాయో అంటే వాటి లెంత్ లో. ఇంకోటి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా? అది ఏవైతే మూడు సైడ్స్ సేమ్ ఉంటాయో. ఇంకోటి స్కేలింగ్ ట్రయాంగిల్ అంటే మూడు సైడ్స్ ఏవి కూడా సేమ్ ఉండవు అంటాను. ఓకే, క్లియర్? ఇది మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్ లో. ఓకే, అందరికి అర్థమైంది? ఇది చాలా తొందరగా 2 minutes లో రివిజన్ చేశాము. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో ఇవాల్టి క్లాస్ లో ఏం చేద్దాం అంటే ఇవాల్టి క్లాస్ లో మనం ఏం చేద్దాము అంటే ఇవాల్టి టాపిక్ గురించి చేద్దాం. ఏం టాపిక్? బేస్డ్ ఆన్ ఏంటన్నా ఇవాటి టాపిక్ మనది? టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ యాంగిల్ పైన బేస్ చేసుకొని ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం అన్న. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ బేస్డ్ ఆన్ యాంగిల్స్. తో మనము ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాం ఏంటన్నా? ఎనీ యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ యాంగిల్స్ చూద్దాం. యాంగిల్ అంటే ఏంటన్నా? యాంగిల్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై యాంగిల్? యాంగిల్ కోణం అంటారు కదా తెలుగులో. కోణం అంటే ఏవేని రెండు రేఖల ఏవేని రెండు లైన్ సెగ్మెంట్ల ఇంటర్సెక్షన్ అయిన పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉంది, ఈ లైన్ ఉంది, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ అయిన పాయింట్ ఏంది? ఇక్కడ. సో దీని ద్వారా ఇక్కడ ఏర్పడేదాన్ని దీన్ని ఏమంటున్నా? దీన్ని
యాంగిల్ అంటాం. ఓకే, గుర్తుందా? తో యాంగిల్స్ కూడా మనం డిఫరెంట్ టైప్ గా గుర్తు చేసుకున్నాం తెలుసా. యాంగిల్స్ లో ఏదైనా యాంగిల్ ఏదైనా యాంగిల్ 0 అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ, అర్థమవుతుందా? 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఏమన్నా మనం అక్యూట్ యాంగిల్ అన్నాం. ఓకే, గుర్తుందా? ఏమన్నా దీన్ని అక్యూట్ యాంగిల్. క్లియర్? సో ఇది ఎట్లా ఉంటుంది నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇదేం యాంగిల్ అయింది? ఇది ఇది పర్పెండిక్యులర్ అనుకోండి. పర్పెండిక్యులర్ అంటే దీన్ని ఇది 90 డిగ్రీస్ చేస్తుంది. ఇది 90 డిగ్రీస్ అనుకోండి. ఇది సో ఇది ఏమైతే నన్ను ఈ యాంగిల్ ఏమైంది? ఇది ఈ పోర్షన్ ఏమైంది? ఈ పోర్షన్ ఫర్ ఇంకోటి తీస్తున్నాం గుర్తుంది. ఇది లైన్, ఇది అనేది పర్పెండిక్యులర్ అయినా, ఇది పర్పెండిక్యులర్, ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ పోర్షన్ ఏమైంది? ఈ యాంగిల్ ఏమైంది? ఈ యాంగిల్ సో ఇది ఏంటంటే 90 కంటే తక్కువ. దిస్ ఈజ్ 90 కంటే తక్కువ అంటే ఇది ఎంతనన్నా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 45 అనుకుందాం. సో విచ్ ఈస్ 90 కంటే ఇది తక్కువ, అర్థమవుతుందా? సో కాబట్టి దీన్ని ఏమంటారు? దీన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. ఇది ఇంకా యాంగిల్స్ చూసుకున్నానా మనం టైప్. ఇంకోటి ఏంటి? ఇది ఎగ్జాక్ట్లీ ఇదేంటన్నా? ఇది రైట్ యాంగిల్. ఓకే, ఇది రైట్ యాంగిల్. దీన్నే పర్పెండిక్యులర్ యాంగిల్ కూడా అంటాను. పర్పెండిక్యులర్ యాంగిల్ అని కూడా అంటాం దీన్ని. ఇది ఎంతనా? 90 డిగ్రీస్. ఓకే, ఇంకొక ట్రయాంగిల్ ఉంటుంది, ఇంకొక యాంగిల్ ఉంటుంది. ఏంటది? ఇది చూడండి, ఈ ట్రయాంగిల్, ఈ లైన్ చూడండి, ఇది దీని పర్పెండిక్యులర్ లైన్ గీస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ వరకు అయితే 90 డిగ్రీస్. కాకపోతే ఈ మొత్తం యాంగిల్ కావాలి మనకి. ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? విచ్ ఈజ్ మోర్ దాన్ 90 కంటే ఇది మనం టీటా అనుకున్నాం అనుకో. ఈ టీటా ఈజ్ టీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది నాన్న ఇది. ఓకేనా? 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది, అర్థమవుతుందా? 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉందంటే 100, 110, 120 ఇట్లా ఉంది అన్నట్టు. ఈ యాంగిల్ ఏమంటాం మనం? దీన్ని ఏమంటాం? ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అర్థమవుతుందా? ఆబ్ట్యూజ్ ఏమంటారు నాన్న? ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్లియర్ గా అందరు చూడాలి. యాంగిల్స్ ఫస్ట్ ఎన్ని ఉంటాయో చూసుకున్నాం. యాంగిల్స్ ఎన్ని ఉంటాయో చూసిన తర్వాత దాని తర్వాత మనం ఏం చేద్దాము? యాంగిల్స్ చూసిన తర్వాత దాని తర్వాత టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ అనేది చూద్దాం. ఫస్ట్ యాంగిల్స్ అనేది ఎంతనో తెలియదు మనకు. ఓకే, ఫస్ట్ అక్యూట్ యాంగిల్ చూద్దాం. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని టీటా అనుకుంటే, ఈ యాంగిల్ ని టీటా అనుకుంటే, ఈ టీటా అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉంటుంది నాన్న. ఓకే, టీటా అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. దాన్ని ఏమంటారు? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమవుతుందా? ఇందులో చూసారు కదా, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది తక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాం రైట్ యాంగిల్ అంటే ఏం చూద్దాం. ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉంటుంది చూడండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇవి ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ గా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకో, దాన్ని ఏమంటాం మనం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, దాని తర్వాత ఇంకొక యాంగిల్ ఉందండి ఇక్కడ చూడండి. ఈ యాంగిల్ చూడండి, చాలా వెడల్పుగా ఉంది చూసారా? 90 డిగ్రీస్ ఇక్కడ వరకు ఉంది, కాకపోతే ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. ఇది చూసారా? ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? దాన్ని ఏమన్నాం మనం? దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను టీటా అన్నాను అనుకో. ఇది ఇక్కడ వరకు 90 కంటే ఎక్కువ, 120 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 120 అనుకుంటే, ఈ 120 అనేది ఏంటి? 90 కంటే ఎక్కువ. టీటా ఇస్ గ్రేటర్ దాన్ 90. అప్పుడు దీన్ని ఏమన్నాను? ఆబ్ట్యూజ్ యాంగిల్ అన్నాం. గుర్తుందా?
అక్యూట్ 90 కంటే తక్కువ, రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్లీ 90, ఆబ్ట్యూస్ 90 కంటే ఎక్కువ. క్లియర్ కదా ఇది? సో ఇది క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. క్లియర్? ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్ చూద్దానా? బేస్డ్ ఆన్ యాంగిల్స్. మనం ముందు ఏం చూసాము? బేస్డ్ ఆన్ సైడ్స్ ను బట్టి మనం ఏం చూసాము? ఫస్ట్ దన్నాము ఐసాసిలస్ ట్రయాంగిల్ అని. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రెండు సైడ్స్ ఏముంటాయి. ఇంకోటి అన్నాను ఏమని, ఈ సైడ్స్ చూడండి, ఈ రెండు సైడ్స్ బేస్ చేసుకొని చేసిన ఐసాసిలస్ ట్రయాంగిల్ అని. రెండు సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ మూడు సైడ్స్ ఈక్వల్ ఉంటే ఏమన్నాను నేను? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నా. ఇంకోటి వేరు ఏమన్నాను? దీని సైడ్ వేరు, ఈ సైడ్ వేరు, ఈ సైడ్ వేరు, ఏది ఈక్వల్ గా అప్పుడేమన్నా నేను స్కేలింగ్ ట్రయాంగిల్ అన్న. మూడు. ఓకే. ఇది అయిపోయింది బేస్డ్ ఆన్. ఇదేంటన్నా ఇదంతా? ఇది సైడ్ బేస్డ్ అయినా సైడ్స్ పైన బేస్ చేసి టైప్స్ అన్నమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ యాంగిల్స్ చూద్దాం మనం. ఓకే. ఓకే. క్లియర్? ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఓకే. క్లియర్? సో ఈ ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని PQR అన్నాను. ఓకే. ఓకే. PQR. సో ఈ PQR ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, ఉదాహరణకి నేను ఎగ్జాక్ట్ కొలవట్లేదు, ఉదాహరణ తీసుకుందాం. ఓకే. ఇది 60 degrees, ఇది 70 degrees. సో ఈ యాంగిల్ ఎంత ఉండొచ్చు చెప్పదు మీరు? ఈ యాంగిల్ ఎంత కావచ్చు? ఇది 60 అండ్ ఇది 70 అయితే ఈ రిమైనింగ్ యాంగిల్ ఎంత కావచ్చు? మనకు ప్రాపర్టీస్ లో తెచ్చుకున్న గుర్తుందా మీకు? ప్రాపర్టీ ఏంది? ఒక ట్రయాంగిల్ లోని మూడు యాంగిల్స్ యొక్క మొత్తము, ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఎంతమ్మా? 180 అన్నాను కదా, గుర్తుందా? 180 degrees. సో ఇది 60 70 అయినప్పుడు మిగతా ఎంత ఉంటుంది? 60 and 70 ఎంత? 130. సో 130ని 180లో తీసేస్తే వచ్చేదే కదా 50 వచ్చింది. ఇదే అంతే కదా నాన్న? ఇది 50 degrees. ఓకే. సో ఇది ఒక ట్రయాంగిల్. అర్థమవుతుందా? ఇది మనకు గుర్తుందా? ప్రాపర్టీస్ లో గుర్తుందా? నేను అన్నాను ఇంతకుముందు రివిజన్ చేశాను. ఓకే. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 180. సో 180ని తీసేస్తే 50 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం నాన్న. సో ఈ ట్రయాంగిల్ లో చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ లో చూస్తే మీరు అన్ని యాంగిల్స్ కూడా ఎవ్రీ యాంగిల్ ఈజ్ బిలో 90. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ అనుకుంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి నాన్న? 90 కంటే ఇవన్నీ ఎంత ఉన్నాయి నాన్న? తక్కువగా ఉన్నాయి. ప్రతి యాంగిల్ చూడండి. 50 అనేది 50 degrees అనేది 90 degrees కంటే తక్కువనే ఉంది. 16 తీసుకుంటే 60 degrees అనేది తక్కువగానే ఉంది 90 కంటే. ఈ 17 తీసుకుంటే 70 అనేది కూడా తక్కువనే ఉంది నాన్న. గుర్తుందా? ఈ మూడు యాంగిల్స్ అనేది, ఈ మూడు 50 60 70 మూడు యాంగిల్స్ అనేది 90 degrees కంటే తక్కువగా ఉన్నాయి నాన్న. ఓకే. సో ఇటువంటి ట్రయాంగిల్ ఏమంటాం మనం? ఏమంటాం చెప్పొచ్చు? మీరు చెప్పొచ్చా? గెస్ చేయండి. ఇంతకు ముందే మనం యాంగిల్స్ గురించి మాట్లాడాం. సో ఏమంటారు ఇటువంటి యాంగిల్ ని? ఇంతకుముందు మనం యాంగిల్స్ గురించి గుర్తు చేసుకున్నాం, గుర్తుందా? సో ఏదైతే యాంగిల్
90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండితో ఏదైతే యాంగిల్ 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండితో దాన్ని ఏమన్నా ఏమన్నాం మనం అక్యూట్ యాంగిల్ అన్నాము. గుర్తుందా? ఏమన్నాం? అక్యూట్ యాంగిల్ అన్నాం. సో ఈ ట్రయాంగిల్ ఏమంటున్నానా, ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏమనొచ్చు మనం, దీన్ని ఏమనొచ్చు అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమవుతుందమ్మా? ఏమన్నారు దీన్ని? అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఎందుకు అనొచ్చునా? ఎందుకంటే చూడండి, ఎందుకంటే దీంట్లో ఉన్న అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉన్నాయి. అర్థమవుతుందా? చూడండి, 50 అనేది తక్కువనే ఉంది, 60 అనేది 90 కంటే తక్కువగానే ఉంది, 70 అనేది 90 కంటే తక్కువగా ఉంది. దాన్ని ఏమంటున్నా, మనం ఆల్రెడీ యాంగిల్స్ చేసుకున్న దాన్ని అక్యూట్ యాంగిల్ అంటాం. ఈ యాంగిల్స్ తో ఈ మొత్తం ట్రయాంగిల్ ని అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటున్నాను. చాలా ఈజీ కాదు? నేను చెప్పాను కదా, ఫస్ట్ మనం అందుకోసమే యాంగిల్స్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది. సింపుల్ ఇది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, ఇంకో క్వశ్చన్ అడగనా? నేను ఒక దాంట్లో 2 క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఉందినా, ఇది 80, ఓకే, ఇది 45 రాదు, కొంచెం తక్కువ, ఇది 55 అందా. ఓకే, 65 అందా. ఓకే, 80 65 డిగ్రీస్. సో ఈ సైడ్ ఎంత కావచ్చు, సారీ ఈ యాంగిల్ ఎంత కావచ్చు, ఇది 80 అయింది, ఇది 65 అయింది. ఎంతో ఈ యాంగిల్ ఎంత కావచ్చు, ఎంత చూస్తున్నాను 180 నుంచి దీన్ని టోటల్ మైనస్ చేస్తే ఈజీ వచ్చింది కదా నాన్న. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో 180 నుంచి మనము దీన్ని ఇవి రెండింటి సమ్ని 80 ప్లస్ 65, 180 నుంచి దీన్ని మైనస్ చేయాలి నాన్న. ఎంత నాన్న? 80 అండ్ 65 ఎంత? ఎంత ఇది? 145. 180 నుంచి 145 తీసేది ఎంత నాన్న? అరౌండ్ ఎగ్జాక్ట్లీ ఎంత అనేది 35 డిగ్రీ. సో ఇది చూడన్నాను, ఇదేం ట్రయాంగిల్, ఇది XYZ అన్నాను నేను. ఓకే ఓకే, XYZ అన్నాను. సో ఇదేం యాంగిల్ ట్రయాంగిల్ చెప్పండి? ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా? చూడండి ఒకసారి, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కావడానికి ఎట్లా అవుతాం, ప్రతి యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, అర్థమవుతుందా? సో చూద్దాం, 80 అనేది 90 కంటే తక్కువగా ఉందా? తక్కువగా ఉంది, అవును కదా? ఇది 90 కంటే తక్కువ. ఓకే, 65 అనేది చూడండి, ఇది 90 కంటే తక్కువగా ఉందా? ఉంది, రైట్. 35 అనేది 90 కంటే తక్కువగా ఉందా? ఉంది, రైట్. సో ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం నాన్న. ఓకే ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్ వెళ్ళిపోతాను నాన్న. ఓకే, హోప్ దిస్ ఈస్ క్లియర్. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకే, ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకోటి చూద్దాం. ఇంకొక ట్రయాంగిల్ చేస్తాను. దీనిపై నుంచి కూడా మనం స్టిమ్యులేషన్ ద్వారా మంచి మంచి యాక్టివిటీస్ చేద్దాం తర్వాత, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. ఇంకోటి చూద్దాం. ఓకే, సో ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఇట్లా చూసాను. ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, కొంచెం లైన్ సెట్ అవుతున్నా చూడండి. సో దీని అన్నా నేను PQR
ఓకే. సో నేను ఇంతకుముందు చూసానన్నా, దీని ఒక పర్పెండిక్యులర్ అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక పర్పెండిక్యులర్ అనుకుంటే ఇది 19 అనా, ఇది 90 డిగ్రీస్. ఓకే. సో ఈ టోటల్ ఎంత ఉంటుంది? 90 కంటే ఎక్కువ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నా దీన్ని, ఇది 110 డిగ్రీస్. ఓకే. ఈ యాంగిల్ అనేది యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 110 డిగ్రీస్. ఓకే. క్లియర్. ఇప్పుడు నేను ఈ పి పి దగ్గర యాంగిల్ చూసాను అవునా, ఈ పి పి యాంగిల్ ఎంత? పి యాంగిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను 30 డిగ్రీస్. సో ఇక్కడ ఆర్ దగ్గర యాంగిల్ ఎంతనన్నా ఈజీ చెప్పొచ్చు మనం. 130 ప్లస్ 110 ప్లస్ 30 140 అయింది. 140ని 180 నుంచి తీసేస్తే ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఇది 40 డిగ్రీస్ అనుకుందాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూద్దాం నాన్న. మనం ఇంతకుముందు అక్యూట్ యాంగిల్ గురించి నేర్చుకున్నాం. ఏమన్నాం? అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది? ఇఫ్ ఆల్ ద యాంగిల్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ లెస్ దాన్ 90 డిగ్రీస్, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అన్ని కోణాలు 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండవు. ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమున్నాయి చూద్దాం. ఇది 90 కంటే తక్కువగా ఉందా నాన్న? ఇది 90 కంటే తక్కువ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇది 90 కంటే తక్కువగా ఉందా? 90 కంటే తక్కువగా ఉందా? ఉంది. వెరీ గుడ్. ఇది చూడండి, ఇది 90 కంటే తక్కువగా ఉందా, ఎక్కువ ఉందా? చూడండి, 90 కంటే తక్కువ ఉందా, ఎక్కువగా ఉందా? ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. అర్థమవుతుందా? 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది. సో దీన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చా మనం? అనొచ్చా? అనరాదు. ఎందుకు అనరాదు? ఎందుకంటే మనం ఏమన్నాం? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్ని కోణాలు, అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. కానీ దీంట్లో కాదు. ఆబ్ట్యూజ్ యాంగిల్, దీని ఏమంటారు నాన్న? దీని ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమంటారు నాన్న? దీన్ని ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. దీని అంటారు అన్న ఆబ్ట్యూజ్ యాంగిల్. దాని ముందు దాన్ని ఎందుకు ఏమన్నా? అక్యూట్. ఈ ఆబ్ట్యూజ్ ఎందుకన్నా మన కోణంలో కూడా గుర్తు తెచ్చుకున్నాం. ఏ కోణం అయితే 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తాం కదా, ఎట్లా చూస్తున్నా, ఇట్లా ఏ కోణం అయితే 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉందో దాన్ని ఏమన్నాం? ఆబ్ట్యూజ్ యాంగిల్ అన్నాం కదా. ఆబ్ట్యూజ్ యాంగిల్ అన్నాం. సో అలాగే దీన్ని ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, గుర్తు తెచ్చుకోండి. మరొకసారి చక్కగా వినండి. నేను అంటున్నాను, ఏ ట్రయాంగిల్లోనైతే ఏదేని ఒక కోణం, ఏదేని ఒక యాంగిల్, ఎనీ యాంగిల్ కావచ్చు, అది ఏదైనా ఒక యాంగిల్, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే, 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారన్నా? ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, క్లియర్. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటిది? అన్ని కోణాలు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అనేది ఇవన్నీ 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. ఈ కండిషన్ ఏమంటారు? దాన్ని అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే. ఇలా ఏదైనా ఒక ఈ ఏబిసిడిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ఇదొక ఏబిసి ట్రయాంగిల్ అంటాం. ఇది ఒక పిక్యూఆర్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ XYZ ట్రయాంగిల్ అన్నాం. XYZ ట్రయాంగిల్. ఈ XYZ ట్రయాంగిల్ లో ఏదైనా ఒక యాంగిల్, ఎనీ యాంగిల్ ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ Y అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంది నాన్న. చూడండి అన్న. సో దీన్ని ఏమంటాం మనం? ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. క్లియర్? ఓకే, క్లియర్. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ క్లియర్ నాన్న? చాలా ఈజీ. ఓకే.
ఇప్పుడు చేద్దానా ఇంకో రకమైన యాంగిల్ చూద్దాం. ఒక ట్రయాంగిల్ చూద్దాం మనం డైరెక్ట్. దీని గురించి మనకు చాలా సింపుల్. ఇది ఈ యాంగిల్ ఏంటన్నా, ఇది రైట్ యాంగిల్ మనం నేర్చుకున్నాం అన్న 90 degrees ఉంటుంది. సో ఇందులో ఏదైనా ఒక యాంగిల్ రైట్ యాంగిల్ ఉంటే దాన్ని ఏమంటారు అన్న? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్న. దీని ఏమంటారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సింపుల్. ఓకే, ఇది చాలా సింపుల్ అన్న మనకు. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? అందులో ఏదైనా ఒక కోణము 90 degrees ఉండాలి. ఓకే, దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అర్థమవుతుందన్నా? దీంట్లో మనకు గుర్తుందా, చిన్నప్పుడు కూడా చాలా నేర్చుకున్నాము మనం. పైథాగరస్ థీరం గురించి తెలుసా మీకు? ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాను. పైథాగరస్ థీరం గురించి తెలుసా మీకు? పైథాగరస్ థీరం ఏం చెప్తుంది నాన్న? ఏం చెప్తుంది ఇందులో? పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో తో దీన్ని ఏమంటారన్నా? ఇది దీన్ని తెలుగులో ఏమంటారన్నా? కర్ణము అంటారు. దీన్ని ఏమంటారు? కర్ణము. అర్థమవుతుందా? కర్ణం అంటారు. సో దీంట్లో PQ స్క్వేర్, సారీ, ఈ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ దిస్ స్క్వేర్ అండ్ దిస్ స్క్వేర్ है ना, PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్, సారీ QR స్క్వేర్ है ना, QR స్క్వేర్. ఓకే, దీన్ని హైపోటెనస్ అంటున్నాను, అది కారణం అంటారు. సో ఈ ఈ ఈ సైడ్ చూసారా, ఇది అంటే మన రైట్ యాంగిల్ కి ఆపోజిట్ అంటే దానికి ఎదురుగా ఉన్నటువంటి సైడ్ ఉంది చూసారా, దాని యొక్క స్క్వేర్ అనేది దీని స్క్వేర్ మిగతా రెండు వాటి స్క్వేర్ యొక్క సమ్ కి సమానంగా ఉంటుంది నాన్న. ఇది మనం మిగతా క్లాసెస్ లో నేర్చుకున్నాం, చిన్నప్పటి క్లాసులలో 8th లో కూడా నేర్చుకున్నాం, 7th లో కూడా నేర్చుకున్నాము. ఇది మీకు అందరికి గుర్తుందా మీకు? ఇది కూడా ఈజీ. దీని ఏమంటారు నాన్న? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఓకే, సో దీంట్లో దీని స్క్వేర్ ఇటు మళ్ళీ రాసాను చూడు, దీని స్క్వేర్ PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీని స్క్వేర్ కి సమ్ గా ఉంటుంది. ఓకే, ఇది స్క్వేర్ ఎంతనన్నా? PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. ఇది దీన్నే మనం ఏమంటామన్నా? దీన్నే పైథాగరస్ థీరం అంటారు. దీన్ని పైథాగరస్ అని ఆయన దీన్ని కనిపెట్టింది. గ్రీక్ మ్యాథమెటిషియన్, ఈయన ఏన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్ అనేది కనిపెట్టింది అనమాట. ఓకే, సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి. ఓకే, చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ద్వారా, ఇంట్రెస్టింగ్ స్టిమ్యులేషన్ ద్వారా ఇప్పుడు మీరు నేర్చుకున్న వాటిపైన నేను క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ చేద్దాం. సో స్టిమ్యులేషన్ ఉపయోగించి నేను చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. సో దానిపైన మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీరు ఆన్సర్స్ కన్వే చేయలేకున్నా కూడా మీ మనసులో చెప్తూ మీరు పక్క వాళ్ళతో ఆన్సర్ చేయండి. ఓకేనా? సో నౌ వీ కెన్ యూజ్ ద స్టిమ్యులేషన్ టు టెస్ట్ అవర్ నాలెడ్జ్. సో ఒకసారి స్టిమ్యులేషన్ చూద్దాం నాన్న, స్టిమ్యులేషన్ చూసి చేసేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ స్టిమ్యులేషన్ ఆన్ ది టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో రెడీగా ఉండండి. అందరు రెడీగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, దీంట్లో ఇది చూడండి, ఈ ట్రయాంగిల్ చూసారా? ఈ ట్రయాంగిల్లో చూడండి, సైడ్స్ చూడండి. AC సైడ్ ఎంత నాన్న? 7.88 అండ్ CB సైడ్ ఎంత? 6.22. AB సైడ్ ఎంత? 5. చూసారా యాంగిల్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి? ఒకసారి లెట్ us స్టాప్ ఫర్ ఎ వైల్.
జస్ట్ స్టాప్ ఫర్ ఎ వైల్, జస్ట్ ఫ్రీజ్ ద ఫ్రేమ్. ఇప్పుడు చూడండి నాన్న, ఇది ఏమి ట్రయాంగిల్, ఇది చూడండి, యాంగిల్స్ చూడండి ఒకసారి. ఇది ఎన్ని యాంగిల్ చూడండి, ఫస్ట్ యాంగిల్ ఎంత 60, యాంగిల్ ఏ 60 డిగ్రీస్ ఉంది, యాంగిల్ బి 67 డిగ్రీస్ ఉంది, యాంగిల్ సి 52 డిగ్రీస్ ఉంది. సో ఇదేం ట్రయాంగిల్ అనేది, అక్యూట్ యాంగిలా, ఆబ్ట్యూజ్ యాంగిలా? యాంగిల్స్ చూద్దాం ఫస్ట్. ఆబ్ట్యూజ్, అక్యూట్ ఆబ్ట్యూజా? అది అక్యూట్ యాంగిల్ అన్న, అక్యూట్ యాంగిల్ ఇది. అర్థమవుతుంది, అన్ని కోణాలు అనేది 90 కంటే తక్కువగా ఉన్నాయి. ఓకే, లెట్స్ ఫ్రీజ్ ఫర్ ఎ వైల్, జస్ట్ ఫ్రీజ్ ద ఫ్రేమ్. ఇప్పుడు చూడండి నాన్న, సో సైడ్స్ చూడండి 5 ఉంది. అచ్చా, లెట్ us go to the scalene and acute wala. Let us fit the frame at acute and scalene. Acute and scalene. Just freeze that. Just freeze that for a while, please. సో ఇప్పుడు చూడండి, దీంట్లో చూడండి అన్న, దీంట్లో అన్ని యాంగిల్స్, నో అక్యూట్, నాట్ ద అబ్ట్యూస్. యా సార్, ప్లీజ్ ఫ్రీజ్ ఇట్. సో దీంట్లో చూడండి అన్న, దీంట్లో చూస్తే సైడ్స్ చూడండి వేరు ఉన్నాయి, అన్ని సైడ్స్ వేరు ఉన్నాయి. 7 ఉంది, 6 ఉంది, 5 ఉంది. యాంగిల్స్ కూడా అన్ని 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉన్నాయి. సో సైడ్స్ చూస్తే మనం ఏంటిది, ఇది స్కేలీన్. మన యాంగిల్ చూస్తే అక్యూట్ యాంగిల్, ఎందుకంటే 90 డిగ్రీస్ తక్కువ ఉంటుంది. నౌ లెట్ us షిఫ్ట్ టు ఆబ్ట్యూజ్ వల్ల స్కేలీన్ అండ్ ఆబ్ట్యూజ్. సో ఇప్పుడు చూడండి అన్న, ఇందులో ఏదైనా యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉందా చూడండి. యాంగిల్ బి చూడండి ఒకసారి, యాంగిల్ బి 1 or 2 డిగ్రీస్ నాన్న, విచ్ ఈస్ మోర్ దాన్ 90 డిగ్రీస్. దానివల్ల దాన్ని ఏమంటాం మనం, ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అండ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఆల్సో డిఫరెంట్, సేమ్ కాదు, కాబట్టి దాన్ని మనం స్కేలిన్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, నెక్స్ట్ టైప్. అర్థమవుతుందన్నా? ఓకే, ఓకే. సో ఇప్పుడు చూద్దాము, మనకు ఏబిసి అనే ట్రయాంగిల్ చూసారు కదా. సో దాంట్లో ఏబి అండ్ ఏసి అనేది ఈక్వల్ నాన్న, అర్థమవుతుందా? ఏబి అండ్ ఏసి అనేది ఈక్వల్, అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు చెప్పండి. అర్థమవుతుందా? చూస్తున్నారా నాన్న, ఫిగర్ చాలా జాగ్రత్తగా చూడండి. ఏబి అండ్ ఏసి ఈక్వల్ ఉంటే దాన్ని ఏం ట్రయాంగిల్ అంటాం మనం? ఇది ఏం ట్రయాంగిల్? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం, గుర్తుందా? ఎందుకంటే రెండు సైడ్స్ అనేది సేమ్ ఉన్నాయి. ఓకే, ఇది చూడండి నాన్న, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది చూడండి, కాదు కదా, రైట్ యాంగిల్ కాదు ఇది కదా. రైట్ యాంగిలా కాదు. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు చూడండి ఏముంది అందులో. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, దీంట్లో చూడండి నాన్న, ఏంది యాంగిల్స్ ఏమున్నాయి, 60 డిగ్రీస్ ఉన్నాయి, 16 డిగ్రీస్ ఉన్నాయి, 60 డిగ్రీస్ ఉన్నాయి. అవి అన్ని సైడ్స్ కూడా 5, 5, 5, 5 ఉన్నాయి. సో ఇందులో ఏందన్నా, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారు. అర్థమవుతుందా? ఎందుకు ఇది అన్ని యాంగిల్స్ సమానంగా ఉన్నాయి, సైడ్స్ సమానంగా ఉన్నాయి. ఓకే, అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఒకసారి చూద్దాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ చూడండి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఈక్వల్ సైడ్స్ ఉండాలన్న రెండు. ఇప్పుడు మన సైడ్ 1 ఎంత చూడండి, 3.6 ఉంది. ఇటు సైడ్ 2 ఎంత ఉంది, 3.6 ఉంది. రెండు సేమ్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం. యాంగిల్స్ కూడా వాటికి ఎదురుగుండా యాంగిల్స్ కూడా సేమ్ ఉంటుంది చూడు, 56 డిగ్రీస్ అండ్ 56 డిగ్రీస్. ఓకే, సో స్కేలిన్ ట్రయాంగిల్ చూద్దాం అన్న. స్కేలిన్ ట్రయాంగిల్ ఎట్లా చూడు. స్కేలిన్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ వేరు ఉండాలి, అన్ని యాంగిల్స్ కూడా వేరుగా ఉండాలి. సైడ్స్ చూడండి, ఒకటి 6.2 ఉంది, ఒకటి 3 ఉంది, ఒకటేమో 8 ఉంది, అంటే 6 ఉంది, సారీ. సో ఇవి 3 వేరు సైజెస్ నాన్న. అండ్ యాంగిల్స్ కూడా వేరు ఉన్నాయి చూడు, ఒకటి 71 ఉంది, ఒకటి 79 ఉంది, ఒకటి 28 ఉంది. సో కాబట్టి అవి వేరుగా ఉన్నాయి. ఓకే, అర్థమవుతుందా? దాన్ని ఏమంటాం మనం, స్కేలిన్ ట్రయాంగిల్ అన్నాం. ఓకే, ఇది కూడా చాలా ఈజీ. ఓకే,
ఓకే, ఇది ఒకసారి ఈ యాంగిల్స్ కూడా చూద్దాం నన్ను ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇందులో చూస్తున్నారా మీరు? జాగ్రత్తగా చూడండి. దీన్ని యాక్యూట్ యాంగిల్ అంటాం. ఓకే, దీన్ని కొంచెం ఇటు తీసుకొస్తే చూడండి, 9 ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటన్నా, 90 కంటే ఎక్కువగా ఉండాలి. ఇందులో చూడండి, ఆ పిక్చర్లో ఎంత ఉంది, అరౌండ్ 135 ఉంది. అర్థమవుతుందా? అది ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఓకే, ఇది చూడండి అన్న, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఎప్పుడైతే కంప్లీట్ గా ఒక లైన్ పైన వచ్చిందో అది 180 degrees ఉంటుంది, దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. ఓకే ఓకే, సో ఇది రిఫ్లెక్స్ యాంగిల్ అన్న. దీన్ని చూసి నెక్స్ట్ ఐ థింక్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. యా, రిఫ్లెక్స్ యాంగిల్ ఇస్ మనం డిస్కస్ చేయాలి. ఓకే ఓకే, సో నేను చెప్పాను కదా పైథాగరస్ థీరం గురించి, అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. చూడండి, మనం హైపోటెనస్ నుండి చూసారా కర్ణము, అదిని స్క్వేర్ అనేది మిగతా స్క్వేర్స్ చూడండి, ఏ బి ఉంది చూసిన, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే నేను పైథాగరస్ థీరం గురించి చూపిస్తున్నాను అన్న. ఓకే, చాలా సింపుల్ అనేవి వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటాయి మనకు. ఓకే, సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు నాన్న, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే, దీంట్లో చూడొచ్చు నాన్న, ఇది చూడండి ఒకసారి. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి నాన్న, దీన్ని చూడండి. ఓకే, ఒకసారి ఇది చూడండి నాన్న, ఇందులో చూడండి, ఏబి ఎంత ఇచ్చాడు ఒకసారి. ఇది చూస్తే 2-3 ఫిగర్స్ ఉన్నాయి. ఏబి అనేది 3.5 ఇచ్చాడు, ఏసీ అనేది 4.48 ఇచ్చారు, బీసీ అనేది 5.69 ఇచ్చాడు. ఓకే, సో దీనిలో ఒకసారి చూద్దాం, ఏబి స్క్వేర్ ఎంత వచ్చింది. ఏబి స్క్వేర్ నేను పక్కన రాసాను చూడండి, ఏబి స్క్వేర్ 12.31, 4.48 ని స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది, 12.31. ఏసీ స్క్వేర్ ఎంత వచ్చిందన్న, ఏసీ స్క్వేర్ 20.11. అదే బీసీ స్క్వేర్ ఎంత వచ్చిందన్న, 5.89 స్క్వేర్ చేస్తే 32.41 వచ్చి. ఇది మీరు తొందరపడొద్దు, నేను ఇంకా కెన్ వి టేక్ ఫ్యూ అదర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 वाला, can we rearrange that 3 4 5, that will be easy. 3 4 5 3 4 5 ఎగ్జాక్ట్లీ, let us freeze for a while. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఈజీగా మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఏబి ఎంత ఉంది నాన్న, 3 ఉంది, 3 సెంటీమీటర్ యా 3 యూనిట్ జో బి హై. అండ్ బీసీ చూడండి 5 ఉంది, ఏసీ ఎంత ఉంది, 4 ఉంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఏబి స్క్వేర్ ఎంత అయింది నాన్న, ఏబి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఓకే, ఏసీ స్క్వేర్ ఎంత అయింది నాన్న, ఏసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16. సో బీసీ స్క్వేర్ ఎంత నాన్న, 25. ఇవి ఒకసారి చూద్దాం, 9 + 16 ఎంత అయింది, 25 అయింది. ఓకే, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అయిందా కాదా? అదే పైథాగరస్ థీరం మనం నేర్చుకున్నది. ఇది చాలా ఈజీ నాన్న, ఓకేనా? అదే మనం చేసామన్నా, 3 4 5ది. ఇట్లానే మనం చూసుకుంటే చాలా అయిపోతా ఉంటుంది, ఈజీ, అదేం లేదు. ఇట్లా మనం చాలా తీసుకోవచ్చు నాన్న. ఓకే ఓకే, ఐ థింక్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్. ఇది చాలా ఈజీ కదా, పైథాగరస్ థీరం అనేది చాలా ఈజీ. ఓకే, వీ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ ది acute angle and obtuse angle, or can we show more on the types of triangle based on angles and sides once again, especially on sides? Isosceles triangle మనం ఒకసారి మళ్ళీ చూద్దాం అన్న, ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇది ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం చూడండి. ఇప్పుడు చూడండి అన్న, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నా. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంది, బై సైడ్ నుంచి చేసాము. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా,
3 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఐసోసెలస్ అంటే ఏంటిది? 2 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉండాలి, సమానంగా ఉండాలి. ఓకే, సో స్కేలిన్ ట్రయాంగిల్ అంటే అన్ని వేరు వేరు ఉండాలి నాన్న. ఓకే, యాంగిల్ తోటి చూసుకుంటే మనకి ఏంది నాన్న? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అంటే దాంట్లో ఏంటంటే అన్ని యాంగిల్స్ అనేది 90 డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి. ఓకే, అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏందన్నా? ఏదైనా ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. అదే రాశాను కదా, హ్యాస్ వన్ యాంగిల్ 90 డిగ్రీస్. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే ఏంటన్నా? అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? ఏదైనా వన్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా, 90 డిగ్రీస్ ఆర్ 90 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, దాన్ని ఏమంటాం? ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాను నేను, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే ఓకే, సో ఇది క్లియరా? Do we have some more stimulation regarding the same? ఇది చూడండి అన్న, ఇది చాలా బాగుంటుంది. దిస్ ఇస్ నైస్. కెన్ వి జూమ్ ఇన్? యా, సో దీన్ని చూసానన్న, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఏం లేదన్నా, అన్ని సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి నాన్న. ఓకే, అందులో ఏబి అనేది ఈక్వల్ గానే ఉంది. ఏబి అనేది 4A, బీసీ అనేది కూడా 4A, సి అనేది కూడా 4A. అర్థమవుతుందా? సో ఇవి దీని ఏమంటాం మనం? అన్ని సైడ్స్ చూసారా, అన్ని 4A ఉన్నాయి చూడండి, దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అన్ని సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి, అన్ని 4A ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్న. ఐసోసెలస్ ట్రయాంగిల్ చూడండి మీరు, ఇందులో క్యూపీ చూడండి, క్యూ నుంచి పి వరకు అది ఎంత ఉంది నాన్న? 4 యూనిట్స్ ఉంది. అట్లాగే ఆర్క్యూ చూడండి నాన్న, ఆర్క్యూ అది కూడా 4 యూనిట్స్ ఉంది. ఇందులో పిఆర్ చూడండి 3 యూనిట్స్ ఉంది. కాకపోతే క్యూపి అండ్ ఆర్క్యూ ఇవి రెండింటిని చూసుకుంటే ఇవి రెండు 4 ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సో 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, ఎనీ 2 sides. అందులో క్యూపి అండ్ ఆర్క్యూ అనేది ఉన్నాయి, 4 ఉన్నాయి, కాబట్టి దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం. ఈజీ. ఓకే, నెక్స్ట్ వస్తే ఏంటన్నా? స్కేలిన్ ట్రయాంగిల్ ఏముంది? ఇందులో ఏది చూసుకుంటే ఎవ్వి సమానంగా లేవు. ఇప్పుడు చూడు, సిడి అనేది 6 యూనిట్స్ ఉంది, డి అనేది 3.48 యూనిట్స్ ఉంది, సి అనేది 4.6 యూనిట్స్ ఉంది. అంటే అన్ని వేరుగా ఉన్నాయి, వేరు సైడ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఏంటన్నా? స్కేలిన్ ట్రయాంగిల్. ఈజీనా? చాలా ఈజీ కదా, ఈజీ. ఈక్విలేటరల్, ఐసోసెలస్ అండ్ స్కేలిన్ ట్రయాంగిల్. ఓకే, ఇది చూడండి అన్న, చాలా ఫన్ యాక్టివిటీస్ కదా, చాలా కలర్ఫుల్ గా బాగున్నాయి కదా. ఈక్విలేటరల్ లో చూడండి, ఈక్విలేటరల్ లో ఏమున్నాయి చూడండి అన్న, ఇవి 3 సైడ్స్ అన్ని సేమ్ ఉన్నాయి చూడండి, AB 5, BC 5, CA 5 ఉంది. అందులో చూడండి ఇంకా యాంగిల్స్ కూడా సేమ్ ఉన్నాయి నాన్న, 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్. దాంట్లో అన్ని సైడ్స్ అండ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఓకే, సో ఇది చూడండి ఐసోసెలస్. దీంట్లో చూడండి, అందులో ఈహెచ్ అండ్ హెచ్ఎఫ్ ఇవి రెండు సైడ్స్ అనేవి సమానంగా ఉన్నది, 5.2 అండ్ 5.2. ఇవి రెండింటిని సమానంగా ఉన్నాయి. దాని తర్వాత యాంగిల్స్ కూడా చూడండి, వాటికి ఎదురుగా ఉన్న యాంగిల్స్ 55.1 అండ్ 55.1. మనం మీకు గుర్తుంది కదా, ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద సేమ్ లెంత్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఈకి ఆపోజిట్ ఉన్న 50 యాంగిల్, ఎఫ్హెచ్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ కూడా సేమ్ ఉన్నాయి కదా, అర్థమైందా? ద బేస్ యాంగిల్ అండ్ ది యాంగిల్స్ ఆపోజిట్ ఆర్ ఈక్వల్. అర్థమవుతుందా? అంటే హెచ్ఈకి ఆపోజిట్ ఉన్నది హెచ్ఎఫ్ కి ఆపోజిట్ గా ఉన్నాయి, అవి రెండు సమానమైన సైడ్స్ కదా. సో అట్లా దానివల్ల అవి రెండు సమానంగా ఉంటాయి. దీన్ని మనం ఏమన్నా ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం. క్లియర్? చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వద్దాం స్కేలిన్ ట్రయాంగిల్. ఇందులో చూస్తే ఏందన్నా, స్కేలిన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ అనేది అన్ఈక్వల్ గా ఉంటాయి ఈచ్ అదర్. చూడండి ఒకసారి, ఇందులో చూస్తే మీరు యాంగిల్స్ ఒక దగ్గర 34 డిగ్రీస్ ఉంది, ఒక దగ్గర 47 డిగ్రీస్ ఉంది, ఒక దగ్గర 99 డిగ్రీస్ ఉంది. ఈ సైడ్స్ చూడండి, సైడ్స్ జేకే ఈజ్ ఈక్వల్స్ టు 8, కేఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 4.5, ఎల్జే ఈజ్ ఈక్వల్స్ టు 5.9. అంటే వేరుగా ఉన్నాయి నాన్న, అన్ని వేరుగా ఉన్నాయి. దీన్ని ఏమన్నా మనం స్కేలిన్ ట్రయాంగిల్ అన్నాం.
ఓకే, చాలా ఈజీ. ఓకే, ఇది అయిపోయింది అన్న. నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనం వెళ్ళొచ్చు. ఓకే, ఇవి చాలా ఈజీనా? చూడండి, చాలా చాలా ఈజీగా ఉన్నాయి. ఒకసారి యాంగిల్స్ ది చూ, కెన్ వి షో ద యాంగిల్స్ వన్స్ అగైన్ అండ్ దెన్ వీ కెన్ స్టాప్ ద స్టిమ్యులేషన్. యాంగిల్స్ ఆర్ acute and obtuse. అని కూడా అన్నారు. ఇప్పుడు చూడండి, అది ఆబ్ట్యూజ్ అయింది. ఆబ్ట్యూజ్ అయింది, గుర్తుందా? ఆబ్ట్యూజ్ అయింది. ఎక్కడ చూడండి, ఒక యాంగిల్ చూడండి, 94 ఉంది ఇందులో. అందులో స్కేలిన్ కూడా ఆబ్ట్యూజ్ స్కేలిన్, ఎందుకంటే అందులో ఒకటి 94 degrees ఉంది. అండ్ స్కేలిన్ ఎందుకు, అన్ని వేరు వేరు సైడ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు చూడ అక్యూట్ యాంగిల్ అయింది, ఆబ్ట్యూజ్ యాంగిల్ 90 డిగ్రీ. ఒకసారి రైట్ యాంగిల్ చూద్దాం. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఎట్లుండదు చూడండి. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ 90 degrees, 93, నాట్ దిస్ వన్. యా, 90 degrees, 92, 90 degrees. 90 degrees వస్తే మనం రైట్ యాంగిల్ అంటాం. కెన్ వి షో? ఎగ్జాక్ట్లీ, చూడండి ఇది, దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐసోసెలస్. ఐసోసెలస్ చూడండి, ఇక్కడ చూడండి, రెండు సేమ్ గా ఉన్నాయి. 5 and 5, రెండు భుజాలు, రెండు సైడ్స్ సేమ్ గా ఉన్నాయి. అండ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degree. సో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అర్థమవుతుందన్న? ఇదన్నమాట. దిస్ ఈజ్ వెరీ వెరీ. ఇప్పుడు చూడండి, ఇంకో ఇది ఆబ్ట్యూజ్ యాంగిల్ అయింది, ఇటు స్కేలిన్ కూడా అయింది. చూడండి అన్న, ఆబ్ట్యూజ్ యాంగిల్ ఎందుకు ఎంత, నా 102 ఉందా, 90 కంటే ఎక్కువగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. మీరు ఇట్లా తిప్పుతా ఉంటే ఇంకా కింది వైపుకి వస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంకా వాళ్ళు వచ్చండి. ఎస్, 123, 120, దిస్ సైడ్ 130, 140. దిస్ ఈజ్ ఆబ్ట్యూజ్ యాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, చాలా ఫన్నీగా ఉంది కదా నాన్న. ఇట్స్ సో ఫన్నీ, రైట్? మనం ఎట్లా వంచితే ఎట్లా వచ్చిందని చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, 82, 80, ఇదంతా అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ బిలో 90 degrees. Scale-in. Can we show the equilateral triangle? Equilateral, all the sides equal. All the sides equal. Can we show that? ఇప్పుడు చూడండి, అన్ని 5 కి వస్తున్నాయి. 5 కి వస్తాయి. 60 degree, ఎవ్రీథింగ్ ఈజ్ 60 degrees and 5 is the length. సో చూద్దాం ఒకసారి. ఎవ్రీథింగ్ ఈజ్ 60 degrees and length is 5 or 6, anything or something else. 60 degrees, 60 degrees. చూడండి చూడండి, మనం చూస్తున్నాం చూడండి. 5 కి సెట్ చేద్దాం. ఒకటి 5 కి అయిద్దా కాదు, 4 కి అయిద్దా కాదు, 4 కి అయిద్దా చూద్దాం. ఇంకా కిందికి వస్తున్నాం, కిందికి వస్తున్నాం, కిందికి వస్తున్నాం, కిందికి వస్తున్నాం. కిందికి వస్తే చూద్దాం నాన్న, అయిద్దా 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 అయిద్దా. కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. మనం ఏం చేద్దాం నాన్న, 6 కావట్లేదు. ఓకే, ఐసోసెలస్ ఇది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూద్దాం ఒకసారి. కెన్ వి షో ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమ్వేర్ ఎల్స్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హియర్, కెన్ వి షో ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ సమ్వేర్ ఎల్స్? దాన్ని చూద్దాం నాన్న. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి నాన్న. ఇది చూడండి, 6.2, 6.2, 6.2, ఇవన్నీ ఉన్నాయి నాన్న. 3 సేమ్ సైడ్స్ ఉన్నాయి. అండ్ యాంగిల్ చూడండి మీరు, 60 degrees, 60 degrees, 60 degrees. దీని ద్వారా ఇది కూడా మన ఏంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఎన్ని 3 సైడ్స్ సేమ్ గా ఉన్నాయి, 3 యాంగిల్స్ సేమ్ గా ఉన్నాయి. ఓకే ఓకే, నైస్. ఎస్, ఇక్కడ ఒకటి 3.6, రెండు సైడ్స్ చూస్తే కూడా 56.1, 56.1.
ఇవి రెండు కూడా సేమ్ అని ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, చాలా ఫన్నీగా ఉంది కదా, చాలా ఇంట్రెస్టింగ్గా లేదు? ఎట్లా చూస్తే అట్లా. ఇప్పుడు చూడండి స్కేలియన్ ట్రయాంగిల్ చూడండి, అందులో అన్ని సైడ్స్ వేరువేరుగా ఉన్నాయి, అన్ని యాంగిల్స్ వేరుగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి సైడ్ సి అనేది 62, సైడ్ బి అనేది 6.2, అది ఇది 6, సైడ్ ఏ అనేది 3. ఇవి మూడు మూడు వేరు వేరు సైడ్స్ ఉన్నాయి అనమాట, అందులో యాంగిల్స్ కూడా వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఇది స్కేలియన్ ట్రయాంగిల్. ఓకే, సో కెన్ వీ హ్యావ్ దట్ క్వశ్చన్స్ वाला activity? So that will be interesting. Questions, మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అన్న, ఆ క్వశ్చన్స్ చూసి చేద్దాం. ఓకేనా, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి, మనం క్వశ్చన్స్ చూద్దాం. ఆ క్వశ్చన్స్ ఒకసారి చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ 3-sided shape whose angle 180 degrees. Can we have the slides and questions and answers? జస్ట్ ఎ మినిట్ నాన్న, నేను చూస్తున్నాను దీంట్లో, ఒక్క నిమిషం, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కెన్ వీ ప్లే ద క్వశ్చన్ వాళ్ళ submit answers has to be submitted for that particular slide. The last slide we used in the WhatsApp. Just a minute నాన్న, అర్థమవుతుందిగా మీకు ఈజీగా అర్థమవుతుందిగా? ఓకే ఓకే, సో ఇవాటి now we can stop the stimulation. If it is not coming, then we can stop the stimulation. సో ఇవాళ ఏమేమి నేర్చుకున్నానన్నా, మీరు స్క్రీన్ ఒకసారి చూడొద్దు, బోర్డు పైన చూస్తే మనం ఒకసారి చూద్దాము. బోర్డు కనిపిస్తుందా మీకు? కెన్ వి స్టాప్ ద స్టిమ్యులేషన్ ఫర్ ఎ వైల్? కొంచెం ఏదో మీకు అందరికీ గుర్తుందా ఏమేమి నేర్చుకునే ఇవాళ మనం మంచి మంచి యాక్టివిటీస్ నేర్చుకున్నాము. బేస్డ్ ఆన్ సైడ్స్, బేస్డ్ ఆన్ యాంగిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ డే నేర్చుకున్నాం మనం సైడ్స్ తోటి నేర్చుకుంటే, మనం సైడ్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ చేసుకున్నాము. దీంట్లో నేర్చుకున్నాము మళ్ళీ క్విక్ రివిజన్ అన్న. క్విక్ రివిజన్ ఏంటి ఇవాళ? సైడ్స్, బేస్డ్ ఆన్ సైడ్స్ ఫటాఫట్ చెప్పాలి. బేస్డ్ ఆన్ సైడ్స్ ఏంటి? ఫస్ట్ ది, రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, నేను ఇట్లా రాస్తా ఉంటే మీరు పేరు చెప్పాలి మీరు. ఇదేంటన్నా? ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ఇంకోటి ఏంది నేను అన్నాను, ఈ మూడు సైడ్స్ సేమ్ గా ఉన్నాయి, ఇది ఇది ఇది, దీన్ని ఏమంటారు మనం? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, దీన్ని ఏమంటారన్నా? ఒక ఇందులో మూడు సైడ్స్ వేరు వేరు ఉన్నాయి, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 అయితే, ఇది 4 అయితే, ఇది 2, ఇట్లా ఉందనుకోండి. సో ఇదేమంటారు? దీన్ని స్కేలియన్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఇది అర్థమైందా? ఓకే, సో దీని తర్వాత యాంగిల్స్ తోటి మనం ఏం చెప్పినాం? ఒకటి అక్యూట్ యాంగిల్ అన్నాం. అంటే అక్యూట్ యాంగిల్ ఏంటన్నా? అన్ని యాంగిల్స్ θ1, θ2, θ3 అనుకుంటే, θ1, θ2, θ3 ఇవనేది ఎంత ఉండాలన్నా? 90 degrees కంటే తక్కువగా ఉండాలి. దీన్ని ఏమంటాం మనం? ఇదేం ట్రయాంగిల్ అంటాం? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇంకోటి ఏంటన్నా? ఈ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం. ఇది కొంచెం ఇట్లుంది అనుకోండి, ఇది ఈ యాంగిల్ ఏమన్నాం? ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాం. ఎందుకంటే ఏదైనా ఒక యాంగిల్ θ1, θ2, θ3 అనుకుంటే, ఎనీ ఆఫ్ ద ఎబో యాంగిల్
మస్ట్ బి గ్రేటర్ దెన్ 90 degrees అయితే అది ఏమంటున్నాను ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్లియర్, చాలా ఈజీ. ఓకే, మనం ఇంకేం నేర్చుకుందాం, పైథాగరస్ థీరం గురించి నేర్చుకుందాం. పైథాగరస్ థీరం ఏంటన్నా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థీరం ఏం నేర్చుకున్నాం మనం, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ యొక్క స్క్వేర్ మిగతా రెండు భుజాల యొక్క స్క్వేర్ ని సమ్ చేస్తే వచ్చింది అన్న, గుర్తుందా? హైపోటెనస్ యొక్క స్క్వేర్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే దీని యొక్క స్క్వేర్ దీని స్క్వేర్ కు దీని స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకున్నాం 3, 4, 5. దీంట్లో ఏమన్నాం, దీని స్క్వేర్ ఎంత అయింది నాన్న, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. చూడండి ఒకసారి, ఇదంతా 16, ఇదంతా 9, ఇదంతా నాన్న 25. అర్థమైనా, 25 ఈజ్ ఈక్వల్ టు 25. చాలా ఈజీగా ఇది. ఇది పైథాగరస్ థీరం. ఇంకా మనం ఏం నేర్చుకున్నాము ఈ క్లాస్ లో, ఇది కూడా నేర్చుకున్నాం, గుర్తుందా? మనం ఏదైనా ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుంటే, మనం ఎనీ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమానంగా ఉంటాయి అనుకోండి, ఏబిసి తో ఏబిఏసి సమానంగా ఉంటే వీటికి ఎదురుగా ఉన్న యాంగిల్స్, ఈ యాంగిల్ ఇది θ1 అనుకుంటే, ఈ యాంగిల్ θ2 అనుకుంటే, సో θ1 ఈజ్ ఈక్వల్స్ టు θ2. ఎందుకు నన్ను ఇది నేర్చుకున్నాను, ఎందుకు ఈ దీనికి ఉండగా ఎదురుగా ఉండే యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. ఐసోసెలస్ ట్రయాంగిల్ లో వీటికి ఎదురుగా ఉండే ఈ యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి, సమానమైన భుజాలకు ఎదురుగా ఉండే యాంగిల్స్. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో చూసుకుంటే అన్ని యాంగిల్స్ ఎట్లా ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఎంత ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఎంత 60, 60, 60. అన్ని యాంగిల్స్ ఎంత, ఎవ్రీ యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఎవ్రీ యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది. 60 + 60 + 60. ఇది కూడా మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా నాన్న? ఇవాళ ఇవన్నీ నేర్చుకున్నాం. క్లియర్, అర్థమైందా? ఇవాళ ఏమేమి నేర్చుకున్నాం? సో నెక్స్ట్ క్లాస్ లో మనం దీని కంటిన్యూషన్ గా మనం కాంగ్రుయెన్సీ గురించి మార్చుకుందాం, అంటే సర్వ సమానత్వం, కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చూడండి, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్ వచ్చేసి కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.